నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. జనవరి 26వ తారీఖున ఈ రెండు పథకాలు ప్రారంభించిన తర్వాతనే మిగతా పనులు ఏమైనా ఉంటే చూసుకుందామని కూడా యోచిస్తుంది. ఒకటి రైతు భరోసా, మరొకటి భూమి లేని రైతు కూలీలకు ఇచ్చే ఈ యొక్క ఆత్మీయ భరోసా. ఈ రెండు పథకాల కోసం ఇప్పటికే నిధుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం అన్ని రకాల కసరత్తులు చేస్తుంది. దాదాపు 10,000 కోట్ల అవసరం ఉంటుందని కూడా ఇప్పటికే ప్రాథమిక అంచనా వేసి నిధుల సమీకరణలో భాగంగా అధికారులు అదే పని మీద ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వానికి ఇతర ఖర్చులు ఏమైనా ఉన్నా, ఇప్పుడంతలో ఏమైనా వేరే ఖర్చులున్నా వాటి దగ్గరికి పోయే అవకాశం లేకుండా అన్ని రకాలుగా కేవలం ఒకే ఒక టార్గెట్, ఈ యొక్క నిధుల సమీకరణ కేవలం ఒక రెండు పథకాలే పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కూడా అన్ని రకాలుగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మరో రెండు పథకాలు ఉన్నప్పటికీ, ఒకటి రేషన్ కార్డు, ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన అయినప్పటికీ ప్రధానంగా నిధుల సమీకరణ సంబంధించిన అంశం కావడంతో ఈ రెండు పథకాలపైన తెలంగాణ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిధుల సమీకరణ తర్వాత ఈ యొక్క పథకాలు పూర్తయిన తర్వాతనే మిగతా ఏమైనా ఉంటాయో చూసుకుంటా కానీ బిల్లుల జోలికి మాత్రం పోయే అంశం అయితే లేదని కూడా ఇప్పటికే కాంట్రాక్టర్లకు చెప్పిన సందర్భం కనిపిస్తోంది. మరోవైపు కొందరు రాజకీయ నాయకులు ఇటు అధికారుల చుట్టూ అలాగే ఇటు బడా నేతల చుట్టూ తిరిగినప్పటికీ ఇప్పుడంతలో మాత్రం మీరు ఆ బిల్లుల సంగతి మాత్రం ఇప్పుడంతలో దాన్ని పట్టించుకునే ఉద్దేశం లేదు అని కౌన్సిలింగ్ ఇచ్చి మరి వెనక్కు పంపిన సందర్భం కనిపిస్తుందట. అంటే ఎందుకంటే ఇటు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేశాయి. రైతు బంధు పేరుతో రైతు భరోసాగా మార్చి ఎగ్గొట్టింది 2 సార్లు అని ఇప్పటికే ప్రతిపక్షాలు అంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా ఆలస్యం చేస్తుందని కూడా ఇటు రైతుల్లో ఒక రకమైన వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి 26వ తారీఖున ఇటు రైతు భరోసా అలాగే భూమి లేని రైతు కూలీలకు కూడా ఇటు ఆత్మీయ భరోసా పేరుతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకు డబ్బులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మిగతా ఖర్చులు కాంట్రాక్టర్లకైనా ఏ ఖర్చులైనా మాత్రం కొంతకాలం పెండింగ్లో పెట్టే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. ఇక రైతు భరోసా విషయానికి వద్దాం. రైతు భరోసా విషయంలో మాత్రం సాగుకు యోగ్యమైన భూములకు మాత్రం పంట సాయం చేస్తానని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అంటే ఖరీఫ్ అలాగే రబీ సీజన్లో కనుక పండించిన పంటలకు ఒకవేళ రబీ సీజన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల పండించిన భూములకు కూడా రైతు భరోసా ఇవ్వడానికి అయితే ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయకంగా నిర్ణయం తీసుకుంది. కానీ ఏదైతే పంట యోగ్యంగాని భూములకు, అంటే వ్యవసాయ యోగ్యంగాని భూములకు మాత్రం భరోసా ఇచ్చేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇక అధికారులు, ఇటు రెవెన్యూ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులను అలాగే పంటలను కూడా గుర్తించే పనిలో ఉన్నాయి. దాదాపు ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రం 1,50,000 ఎకరాలైతే పంట యోగ్యమైన భూములు ఉన్నట్టు కూడా గుర్తించినట్టు సమాచారం. వీటి కోసం దాదాపు 8,500 కోట్ల నుండి 9,500 కోట్లు అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అయితే తెలిసింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దాదాపు 10,000 కోట్లు అవసరం ఉండే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేసుకొని 10,000 కోట్ల రూపాయలు మాత్రం ఒక జమ చేయడానికి దానికి తగ్గట్టుగా అన్ని రకాల ఆ యొక్క నిధుల కోసం మాత్రం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కువ తక్కువైనా కానీ రెడీగా ఉంచుకోవడానికి కూడా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు ఫీల్డ్ విజిట్ కనుక చేస్తే ఇంకాస్త పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ఏరియల్ సర్వే చేస్తున్నా, మరోవైపు 4-5 డిపార్ట్మెంట్లు కూడా ఇప్పుడు సర్వే చేస్తున్నాయి. ఈ యొక్క 20వ తారీఖు మాత్రం ఆ క్లారిటీ రానుంది. ఏదేమైనప్పటికీ రైతు భరోసా విషయంలో మాత్రం సాగుకు యోగ్యమైన భూములకే ఈసారి రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రకంగా అధికారులు కూడా ఆ యొక్క భూములు గుర్తించే పనిలో పడ్డారు. ఇక ఆత్మీయ భరోసా ఇది ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక వినూత్నమైన పథకం అనేది అయితే చెప్పవచ్చు. ఇప్పటి వరకు రైతులు భూములు, అంటే భూములున్న రైతులకే అన్ని రకాల బెనిఫిట్లు ఎక్కువగా ఉన్నాయి. రైతు కూలీలకు మాత్రం ఎక్కువగా ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన సందర్భం లేదు. ఈ సందర్భంలో ప్రభుత్వం రైతు కూలీలకు కూడా ఒక గుర్తింపునివ్వాలి, వారికి కూడా ఆర్థిక తోడ్పాటునివ్వాలని ఆత్మీయ భరోసా తీసుకొచ్చింది. ఇక ఆత్మీయ భరోసా కోసం కూడా అర్హులను వెతికే పనిలో పడింది. దాదాపు జాబ్ కార్డుల ద్వారా వెతికిలాటలో భాగంగా ఒకసారి ఫిల్టర్ కనుక చేస్తే 11 లక్షల కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు జాబ్ కార్డులు ఉన్న వాళ్ళు 55 లక్షల మంది ఉంటే వాటిని కుటుంబాలుగా విభజిస్తే మాత్రం కరెక్ట్గా అర్హులైన వారు మాత్రం ఒక 11 లక్షలు తేలే అవకాశం ఉంది. అటు ఇటుగా చేసుకున్న ఎంతోదన్న 600 కోట్ల నిధులు అవసరం పడతాయని కూడా
ప్రభుత్వం గుర్తించింది. అంటే ఇటు రైతు భరోసా విషయంలో ఒకవేళ 9,500 కోట్లైనా కానీ ఇదొక 500 కోట్లైనా కానీ దాదాపు ఎంతో వద్దన్నా కానీ 10,000 కోట్లు, ఒక 1000 కోట్లు అటు ఇటు ఉండే అవకాశం ఉంది. కాబట్టి 10,000 కోట్లు మాత్రం దగ్గర పెట్టుకొని ఈ రెండు పథకాలను అమలు చేయడానికి మాత్రం ప్రభుత్వం చూస్తుంది. అన్ని రకాలుగా ఇటు అధికారులు మాత్రం ఇటు ఒకవైపు రైతు భరోసా సంబంధించిన భూములు గుర్తించడం, దాంతోపాటు ఈ యొక్క ఆత్మీయ భరోసా సంబంధించిన కూలీలను గుర్తించే పనులు మాత్రం అధికారులు నిమగ్నమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులను గుర్తించాలి, వాళ్ళకు నిధులు అందించే ప్రయత్నం చేయాలి. తద్వారా ప్రభుత్వం తమ ఎప్పుడైతే చెప్తుందో ఆ పథకాలను అందించే పనులు మాత్రం ప్రభుత్వం పడింది. ఇలాంటి సందర్భంలో మిగతా ఖర్చులను అయితే పక్కా పెట్టే ఉద్దేశం మాత్రం ప్రభుత్వం ఉంది. ప్రధానంగా కాంట్రాక్టర్ల నుండి అంటే బడా అలాగే చిన్న కాంట్రాక్టర్లు మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి వస్తుంది. మాకు బిల్లులు చెల్లించాలని ఇటు కాంట్రాక్టర్ ఒత్తిడి చేస్తున్నారు. దాంతోపాటు రాజకీయ నాయకులు కూడా నిధుల కోసం మాత్రం ఒత్తిడి చేస్తున్నారు. ఇటు నియోజకవర్గ నిధుల కోసం ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎలాంటి నిధులు ఇచ్చేది లేదు, ఎలాంటి బిల్లులు చెల్లించలేదు. కేవలం రైతు భరోసా, ఆత్మీయ భరోసా చెల్లింపుల తర్వాతనే మిగతా పనులు ఏమైనా చూసుకుందాం. అప్పటి వరకు మాత్రం మీరు ప్రభుత్వానికి సహకరించండి, ఒక్క రూపాయి ఇచ్చేదే లేదని కూడా ఇంటర్నల్గా ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆ యొక్క కాంట్రాక్టర్లకు అలాగే రాజకీయ నాయకులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ జనవరి 20వ తారీఖున రెండు పథకాలను ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని రకాల కసరత్తులు చేస్తుంది. అర్హులను గుర్తించే పనిలో పడింది. ఇటు రైతులకు అలాగే భూమి లేని రైతు కూలీలకు ఒకేసారి ఒకే విడతలో 6,000 చొప్పున మాత్రం అందరికి కూడా దాదాపు 10,000 కోట్లను సమీకరించి వాళ్ళ ఖాతాలో వేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటుంది.